ఆమె కలలో కూడా చీమకు హాని చెయ్యదు. అలాంటిది తనకు తెలియకుండా చాలా పెద్ద పొరపాటు జరిగింది అని గ్రహించింది. కాని అప్పటికే విషయం తన చెయ్యి దాటి వెళ్ళిపోయింది. అందుకే ఆమె వెనకే ముంచుకు వస్తున్న ఈ గండం నుంచి బయటపడాలని తప్పించుకొని పారిపోతుంది. మరి అతను ఊరుకుంటాడా? తన ఇష్టం, నమ్మకం, ప్రేమ అనేవి లెక్క చేయకుండా ద్రోహం చేయాలని చూస్తే క్షమిస్తాడా? లేదు. వెంటనే వేట ప్రారంభించాడు. వేటాడి వెంటాడి చివరికి పట్టుకున్నాడు. తనకు కలిగిన పరాభవానికి శిక్ష కూడా వెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు. ఏ ఆడపిల్ల ఊహించని, అసలు కోరుకొని శిక్షనే వేశాడు పసుపు తాడుతో. తన పగలో భాగంగా ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నాడు. అది ఆమె సహించలేకపోయింది. అతని దౌర్జన్యం భరించలేక ఎదురు తిరిగింది. కాని అతని భుజబలం ముందే కాదు, బుద్ధి బలం ముందు కూడా ఓడిపోయింది, ఓటమి ఒప్పుకుంది. మరి ఇష్టం, ప్రేమ లేని వీళ్ళ బంధం కేవలం కోపంతో, పగతో, ద్వేషంతో మొదలయ్యింది. వీళ్ళ బంధానికి పేరు పెడితే అది ఎలా ఉంటుంది? ఈ బంధం మొదలు పెట్టిన వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి? వాళ్ళు ఈ బంధానికి ఇచ్చే విలువ ఏంటి? ఈ రెండు జీవితాలకు సమాధానం ఏంటి? కావలసిన వాళ్ళు పన్నిన పన్నాగమా, లేక విధి రాసిన రాత? అది తెలుసుకోవాలి అనుకుంటే వినండి నా ఇష్టసఖి కొత్త సిరీస్ మీ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి ఛానల్లో త్వరలో.